వీళ్ళ విగ్రహాల రాజకీయాలు అంతా అండర్స్టాండింగ్ లోపాయక ఒప్పందం ఎందుకంటే 6 గ్యారెంటీలపై ప్రజల దృష్టి మళ్లించడానికి. ఇలా విగ్రహాల చర్చ అవసరమా? అరే మీరు అసలు కూల కొట్టుర్రి, వీళ్ళు పెడతా అన్నారు, వాళ్ళ అధికారం ఉంది పెడతారు, వాళ్ళు వద్దనే పెడతారు. వాళ్ళు వీళ్ళు పెడతారు, వాళ్ళు కూల కొడతారు. దానికి చర్చ ఎందుకు అనేది? చర్చ అవసరం లేదు, వచ్చా కూల కొట్టు వద్దన. ఇప్పుడు మాకున్నది వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలో మాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు చర్చ పెడతలే మేము. చాలా 3 విగ్రహాల మీద ప్రజాభిప్రాయం తీసుకోండి మీరు. వాజ్పేయి గారి విగ్రహం పెట్టుడా, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడా, ఇంకేమన్నా ఏదో ఒకటి. కానీ మేము అంటున్నామా? అది మేము చర్చ జరుపుతున్నామా? కేసీఆర్ బతకాలి కదా పాపం, నేను బతకాల పాపం, నేను 2 నెలలు బతకాల మేము కోరుకుంటున్నాం. వ్యక్తి తెలంగాణ మనోడు మర్చిపోయానండి. కాబట్టి నేను చర్చ తీసుకొస్తలేను, విగ్రహాల చర్చ నేను వాజ్పేయి గారిది పెట్టాలన్నా లేకుంటే ఇంకోటి పెట్టాలని చర్చ తీసుకొస్తాను. ఆ చర్చ వద్దు అంటుండే నేను. 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలని నేను అంటున్నా. కాబట్టి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయదు. టీవీలలో కూడా డిబేట్ కూడా దాని మీద జరగాలి. దానిలో సగం మంది కాంగ్రెస్ లో ల్యాండ్స్ ఉన్నాయి. దానిలో ఇప్పుడు చిన్న చిన్న గుంటలు గజాల జాగులో జోలికి పోతురు కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు పెద్ద ఆసాంలో జోలికి మాత్రం పోతలేరు. దీని వెనుక తతంగం అంతా వేరే ఉన్నది, మళ్ళా అంత కరెక్షనే. దాని కాంగ్రెస్ లో ఉన్నది, బీఆర్ఎస్ లో ఉన్నది, మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి మీద, అది ఇచ్చి పుచ్చుకునే ధోరణి. కాబట్టి ఇవన్నీ కూడా కావాలనే కలెక్షన్లు. ఇప్పుడు మహారాష్ట్రకి ఎన్నికలకు పైసలు కావాలి కాంగ్రెస్ వాళ్ళకు, హర్యానా ఎలక్షన్లకు పైసలు కావాలి, ఇక్కడి నుంచి పంపాలి కంపల్సరీ. కర్ణాటకలోకి 2 రాష్ట్రాలు ఇచ్చిరాట పైసలు పంపని, తెలంగాణకు 2 రాష్ట్రాలు ఇచ్చిరాట. కానీ కంపల్సరీ పైసలు పంపాల్సి వస్తుంది. కానీ ఈ భూములు అమ్ముకోవాలి, కేసీఆర్ భూమి అమ్ముకోవాలి, వీళ్ళట్ల భూములు అమ్ముకోవాలి. ప్రెస్ మీట్ ఆ రంగనాథ్ సార్ నాన్న కూడా పెట్టిండు సార్, రాసిస్తే పెడతారు, ఏమున్నది నాన్న కూడా పెట్టిండు సార్ ప్రెస్ మీట్. ఏం లేదు, నోటి ఎనిమిది ఊరుకాడు ఆయన. చాలా సంసారి బాగా, చాలా మంచివాడు, అమాయకుడు పాపం. మాట్లాడడానికి అకలు ఉండాలి, నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు, మాట్లాడడానికి ఉండాలి. ఈయన ఫామ్ హౌస్ కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయని రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఈయన ఫామ్ హౌస్ కదా, మరి కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు మరి? ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్ వాళ్ళకి అదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. తిట్టాలని రాసింది ఏమన్నా? ఎక్కడ మొన్న గోపాటు మొన్న విమర్శించినాం. ఇప్పుడు విమర్శించేది ఏది? కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఎవరు విమర్శిస్తాడు? హైడ్రా విషయంలో మాట్లాడారు, ఎవరు మాట్లాడినా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు, ఎవరు మాట్లాడారు? కేసీఆర్ గారు ఏమవుతాడు? గవర్నర్ అవుతాడు, లేకపోతే ఇంకో మాట్లాడేది ఎవరు? నేనే కదా. వాళ్ళ కళ్ళు చూపుతారు, నేనే. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నేను మాట్లాడాలి, నా లీడర్ నా బీఆర్ఎస్ వాళ్ళు. మా అమిత్ షా గారు, మా నడ్డా గారు, మా వాళ్ళు చెప్తే, మా కిషోర్ గారు చెప్తే మేము మాట్లాడతాం. వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు అడ్వైజ్ చేయడానికి తిట్టుకోరు వాళ్ళు తిట్లు అనేది నాకు విమర్శ అంటారు అన్న, వాళ్ళేమో తిట్లు అంటారు. ఇక దానికి నరేంద్ర మోడీ గారిని నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఎవరు వచ్చినా కూడా మంచి వ్యక్తులు అందరూ చేసుకుంటాం మేము. ఎవరు వచ్చినా కూడా అదే బీఆర్ఎస్ లో మంచి వాళ్ళు వస్తే ఎందుకు చేసుకోం? మా సిద్ధాంతాల మీద వస్తే ఎందుకు చేసుకోం? మీరే అంటారు మంచి వాళ్ళు లేరంటే ఎవరు రారు మా దగ్గరికి. మంచి వాళ్ళు అయితే మా దగ్గరికి వస్తారు. ఎవరు వచ్చినా చేసుకుంటాం, మంచి వాళ్ళు వస్తే చేసుకుంటాం. మంచి వాళ్ళు వస్తే గ్యారంటీ చేసుకుంటాం. మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మీకు తెలుసు కదా. అట్లా ఎవరుంటే మీరే పంపురు మంచోళ్ళని, చెడ్డోళ్ళని కాంగ్రెస్ పార్టీ పంపురు.
అది మా కిషన్ గారు చెప్తారండి. మన ధన్యవాదాలు అన్న. మన ఎట్లా పోతుంది ఇది. पहले अधिकतर लड़कियां छोटा मोटा बिजनेस करती थी, लेकिन अब SBI देता है हर नारी को बिजनेस बढ़ाने के लिए कम टाइम में डिजिटल MSME बिजनेस लोन। इसलिए अब लड़कियां बड़ा बड़ा बिजनेस करती हैं। मिल गया ऑर्डर। SBI बैटिंग फॉर नारी शक्ति। But let's welcome on board Praveer Sinha, CEO and MD Tata Power, to talk about how their quarterly performance was and what's the visibility going forward. Mr. Sinha, always good to have you on the show. Thank you so much for taking the time out. Just looking at your numbers, while Mundra did well, the renewable PLF was low and lesser